ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2025 సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే తెలుసుకోండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము, ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి. ఈరోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వారే మీ ఇంటికి వస్తారు. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే తులారాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి. అలాగే ఇంకా మిగిలిన అంశాలు ఎలా కనిపిస్తున్నాయి, ఇవన్నీ విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే తపన కూడా తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎన్ని ఉన్నా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025 సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు మిశ్రమంగా అయితే ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వారే మీ ఇంటికి వస్తారు. అంటే ఏదైనా సహాయం నిమిత్తం ఎవరింటికైనా మీరు వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి గెంటేసి ఉండొచ్చు. లేదా మీరు బయటికి వెళ్ళే విధంగా ఏదైనా మాటలు అనొచ్చు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మిమ్మల్ని అవమానించవచ్చు. లేదా మీ కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా మిమ్మల్ని ఇంట్లో నుండి గెంటేసిన వ్యక్తులు కావచ్చు. అటువంటి వారు మీ యొక్క జీవితంలో ఎవరున్నా సరే, బంధువులు కానీ, మిత్రులు కానీ, లేదా మీరు ఏదైనా సహాయం నిమిత్తం వారి ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, ఇలా మీ యొక్క లైఫ్లో అటువంటి వ్యక్తులు ఎవరున్నా సరే వారు మీ ఇంటికి ఈరోజు వస్తారు. మీ యొక్క సహాయాన్ని అడుగుతారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. అంటే వారు మీ దగ్గరికి వస్తారని, మిమ్మల్ని సహాయం అడుగుతారని మీరు కలలో కూడా అస్సలు ఊహించలేదు. అటువంటి ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో ఈరోజు దినఫలాల్లో జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగా జరగబోతుంది. ఒక అద్భుతం అయితే జరగబోతుందని చెప్పుకోవాలి. ఇది మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. మానసికంగా మీరు ఒకప్పుడు వారి వల్ల ఎంతగానో కృంగిపోయారు. మానసికంగా కొన్ని రోజుల పాటు మనసులో నుండి ఆ బాధను మీరు తీసేసేయలేకపోయారు. అటువంటి పరిస్థితిని ఎంతగానో మీరు అనుభవించారు, ఎంతగానో బాధపడ్డారు.
అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడగడం, మిమ్మల్ని క్షమాపణ అడగడం మీకు చాలా ఆశ్చర్యాన్ని, అలాగే ఆనందాన్ని కలిగించేటువంటి అంశమని చెప్పుకోవాలి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి. తులారాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి, ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే, అప్పుల ఊబి నుండి బయటపడడానికి భగవంతుడు మీకు ఒక చక్కటి మార్గాన్నైతే ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవాలి. ఈ విధంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. తులారాశి వారు ఎవరైనా సరే వ్యాపారవేత్తలు చాలా రోజులుగా నూతన వ్యాపారాలను ప్రారంభించాలని అనుకుంటున్నారు, లేదా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఒక అద్భుతం అయితే జరగబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామం అనేది ఉండబోతుంది. ముఖ్యంగా మీ యొక్క లైఫ్‌లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అతి అద్భుతమైన ఫలితాలనైతే పొందుకోబోతున్నారు. ఎవరి దగ్గర నుండైనా డబ్బులు రావాల్సి ఉంది, డబ్బులు ఇవ్వకుండా వారు మిమ్మల్ని చాలా కాలంగా విసిగిస్తున్నట్లయితే, ఆ డబ్బులను ఈరోజు మీరు పొందుకోబోతున్నారు. అంటే వారికి వారు రియలైజ్ అవ్వడం కావచ్చు, లేదా ఏదో ఒక అద్భుతం జరిగి ఆ డబ్బులు మీ దగ్గరికి చేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. తులారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు వ్యాపారాలను విస్తరించడానికి తీసుకున్న నిర్ణయం సఫలీకృతం కాబోతుంది. ఉద్యోగస్తులు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. ఆ సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే పని వద్ద ఎక్కువ ఉండొచ్చు. పని విషయంలో మీరు చేయని పొరపాటుకు కూడా ఒక ఆరోపణ ఎదుర్కోవచ్చు. అయినప్పటికీ పై అధికారులు మీపైన అరవడం కానీ, కోపంగా మాట్లాడడం కానీ జరగదు. మీరు పొరపాటున చేసినట్లుగా అందరూ భావించినప్పటికీ మీరు ఎవరి వల్ల మాటపడాల్సిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. తోటి ఉద్యోగస్తులలో ఒకరు మీకు చాలా సపోర్ట్‌గా నిలుస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ఇదివరకు ఎప్పుడు కూడా మీతో అంత క్లోజ్‌గా లేరు. అటువంటి వ్యక్తి మీకు ఈరోజు సపోర్ట్‌గా నిలవడం అనేది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. తులారాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా పని మొదలుపెట్టాలి అని అనుకుంటున్నారు, మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి పనిని ఈరోజు మీరు మొదలుపెట్టగలుగుతారు. తులారాశి వారు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే, అనారోగ్య సమస్యతో బాధపడుతూ మీరు ఆ సమస్య నుండి పరిష్కారం దొరకక సతమతం అవుతున్నట్లయితే గనక, ఆ సమస్య నుండి బయటపడే ఒక మార్గం కూడా మీకు ఈరోజు తెలియబోతుంది. ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ మీకు లభించబోతుంది. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ మీరు రిసీవ్ చేసుకుంటారు. మీకున్నటువంటి అనారోగ్య సమస్యకి అతి త్వరలో మీరు చెక్ పెట్టబోతున్నారు. దూర ప్రయాణాలు చేసేవారు మాత్రం అపరిచిత వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. అదేవిధంగా దుర్గాదేవి చాలీసాను పఠించండి. మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. అదేవిధంగా పశుపక్షాదులకు తినడానికి ఆహారం, తాగడానికి నీరు అందించండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో సెప్టెంబర్ 13వ తారీఖు శనివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.